ఎన్టీఆర్ జిల్లాలో వర్షం దంచి కొడుతోంది. ఇబ్రహీంపట్నం మండలం జూపూడి దగ్గర విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. వరద ఉధృతి ఉన్న దగ్గర వాహనాలను దారి మళ్లిస్తున్నారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే వాహనాలను నిలిపివేసే అవకాశం ఉందని చెప్పారు ఎస్ఐ లక్ష్మణ్. మరోవైపు ఇబ్రహీంపట్నం గాజులపేట ప్రాంతంలో జగనన్న కాలనీ రోడ్లు వరద నీటితో మునిగిపోయాయి. నదులను తలపిస్తున్నాయి. ఇళ్లకు చేరుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు కాలనీ వాసులు. ఎన్టీఆర్ జిల్లాలో వర్షం దంచి కొడుతోంది. ఇబ్రహీంపట్నం మండలం జూపూడి దగ్గర విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద ఉధృతి కొనసాగుతుంది. ఒక్కసారి చూడొచ్చు మనం జాతీయ రహదారిపై జూపూడి వద్ద ఎలాంటి పరిస్థితి ఉందో మనకు కనిపిస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు ఇంతటి భారీ వరదలో చాలా నెమ్మదిగా ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్లో అందిస్తారు. క్రాంతి, మనం చూస్తున్నాము జూపూడి విజువల్స్. హైవే పైనే అంత ట్రాఫిక్ ఉంది అంటే ఇక లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి? క్రాంతి, హైవే పైన అంత వరద కనిపిస్తోంది అంటే లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా మొత్తం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు సాయంత్రం 6 గంటల నుంచి నాన్ స్టాప్ గా వర్షం కురుస్తూనే ఉంది. దాంతో ఎన్టీఆర్ జిల్లాతో పాటు మొత్తం అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా విజయవాడ హైదరాబాద్ హైవే పైన కూడా చాలా చోట్ల వరద భారీ ఎత్తున ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాగులు వంకలు ఉన్నటువంటి ఏరియాలో చూసుకుంటే కనుక చాలా వరకు ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్న ప్లేస్ ఏదైతే ఇబ్రహీంపట్నం మండలం జూపూడి దగ్గర చూసుకున్నా కూడా మొత్తం జాతీయ రహదారి పైన భారీ ఎత్తున వరద నీరు వచ్చేయడంతో అటుగా వచ్చేటటువంటి వెహికల్స్ కి తీవ్ర ఇబ్బంది అవుతుంది. దాంతో మొత్తం పోలీసులు సైతం అలర్ట్ అయ్యి అటుగా వచ్చే వెహికల్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ వరద ప్రవాహం ఎక్కువైతే గనక అటు పక్కగా ఉన్నటువంటి వాగులు, ముఖ్యంగా మున్నేరు, కట్లేరు లాంటి వాగులతో ప్రతి ఏడాది కూడా కొద్దిగా వర్షపాతం వచ్చినా కూడా ఈ హైదరాబాద్ విజయవాడ హైవే పైన ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో కొంతమేర వాహనాలు కూడా ఆఫ్ చేస్తూ ఉంటారు. సో ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొనేటటువంటి వాతావరణం కూడా ఉంది. గత 2 రోజులుగా వర్షం కురుస్తుంది. మరో 2 రోజుల పాటు భారీ ఎత్తున ఎన్టీఆర్ జిల్లాతో పాటు మొత్తం మిగతా చోట్ల కూడా వర్షాలు పడేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. ఇక ముఖ్యంగా విజయవాడతో పాటు అవుట్స్కట్స్ లో దాదాపు 3 గంటలుగా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులు, సిటీలో ఉన్నటువంటి మెయిన్ రోడ్స్ అన్ని కూడా జలమయమైపోయాయి. రైట్ క్రాంతి.